అలానే విశేషరావు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ కారణంతో ప్రస్తుతం ఋతుపవనాలు బలహీనంగా ఉన్నవి బలపడి జూలై 3వ వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది అనేటువంటి అంచనాకి భారత వాతావరణ శాఖ వస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాలకు. అయితే ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో వాతావరణం మొత్తం మారిపోతుంది, భూ ఉపరితల వాతావరణం ప్రతికూలంగా మారిపోతుంది అనేది నాసా చెప్తోంది. ప్రస్తుతం నాసా, యూరోపియన్ స్పేస్ ఈ రెండు సంయుక్తంగా స్టడీ చేస్తున్నాయి పసిఫిక్ మహాసముద్రంలో ఏం జరుగుతుంది అని. దానికి సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలను బయటికి తీశారు. యూరోపియన్ స్పేస్, నాసా సంయుక్తంగా ఉపగ్రహ ఛాయాచిత్రాలను బయటికి తీసి స్టడీ చేశారు. స్టడీ చేస్తే ఒక భయంకరమైనటువంటి వాతావరణ మార్పులు ప్రపంచంలో చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి తేల్చేశారు. ఏంటి అని అంటే ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఎఫెక్ట్ బాగా తీవ్రంగా ఉంది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. అందుకే భారతదేశంలో కూడా నైరుతి ఋతుపవనాలు వర్షించలేదు. సగటు వర్షపాతం కంటే దాదాపుగా 30 నుంచి దాదాపు 60% కొన్ని ప్రాంతాల్లో తక్కువగా నమోదైంది వర్షపాతం. ఇప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి, ఉక్కపోత కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సూపర్ ఎల్నినో కారణంగా వచ్చిందని చెప్పి ఇప్పటి వరకు ప్రపంచ వాతావరణ సంస్థలు కానీ భారత వాతావరణ శాఖ కానీ చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు నాసా అలాగే యూరోపియన్ స్పేస్ సంయుక్తంగా ఏం చెప్తుందని అంటే సూపర్ ఎల్నినోకి మించినటువంటిది గాడ్జిలా. ఈ గాడ్జిలా అనేటువంటిది ఇంకా ఎక్కువ తీవ్రతంగా ఉండే అవకాశం ఉంది, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాయి. గాడ్జిల్లా అంటున్నారు. అంటే ఎల్నినో, సూపర్ ఎల్నినో, గాడ్జిలా. అంటే ఎల్నినో కంటే సూపర్ ఎల్నినో బలమైంది, దానికంటే గాడ్జిలా ఇంకా బలమైంది. ఇప్పుడు అదే చెప్తున్నారు, నాసా కూడా అదే చెప్తుంది. ఏంటి ఇది అని అంటే పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా ఏంటంటే తూర్పు నుంచి పడమర వైపుకు గాలులు వీస్తూ ఉంటాయి. ఆ గాలులకి సమాంతరంగా సముద్రం పైన ఉన్నటువంటి వేడి నీరు వెళ్తూ ఉంటుంది. ఇది జనరల్గా జరిగేది. ఎట్ ద సేమ్ టైం సముద్రం అడుగున ఉన్నటువంటి చల్లటి నీళ్లు పైకి వస్తుంది. ఇది సాధారణంగా అక్కడ జరిగేటువంటి ప్రక్రియ. కానీ కెల్విన్ తరంగాలు, సముద్ర గర్భంలో ఉన్న కెల్విన్ తరంగాలు మొత్తం ఇప్పుడు పశ్చిమ వైపు వెళ్తున్నాయి, తూర్పు నుంచి పశ్చిమ వైపు వెళ్తున్నాయి. దాంతో గాడ్జిలా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నాయి. సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ కంటే కూడా భిన్నంగా జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు కెల్విన్ తరంగాలు తూర్పు నుంచి పశ్చిమ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో సముద్ర గర్భంలో కూడా చల్లగా ఉండాల్సినటువంటి వాటరు వేడెక్కుతుంది అనేటువంటి విషయాన్ని నాసా చెప్తుంది. ఇదే చాలా భయంకరమైనటువంటి పరిణామం అని కూడా చెప్తుంది. సాధారణంగా చెప్పాను, తూర్పు నుంచి పడమ వైపు గాలులు వీస్తాయి. ఆ గాలులకి సమాంతరంగా తూర్పు నుంచి పడమర వైపుకి సముద్ర ఉపరితలం పైన ఉన్నటువంటి వేడి నీళ్లు కదులుతాయి. అప్పుడు ఏమవుతుంది? లోపల ఉండేటువంటి చల్లని నీళ్ళు పైకి వస్తాయి. ఇది జరగాలి. కానీ దీనికి భిన్నంగా ఏం జరుగుతుంది? సముద్రం లోపల కూడా వేడి నీళ్లు వస్తున్నాయి, చల్లటి నీళ్ళ బదులు వేడి నీళ్లు వస్తున్నాయి. సాధారణంగా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడెక్కుతున్నాయి. దాన్నే గాడ్జిలా అంటున్నారు. అంటే ఇది విపరీతమైనటువంటి వాతావరణ పరిణామము అని చెప్పి చెప్తోంది నాసా. ఈ కారణం చేత రాబోయేటువంటి రోజుల్లో అత్యంత వర్షాభావ పరిస్థితులు, కరువు ఛాయలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పింది. మనకి ఎల్నినో ప్రభావాన్ని ఎప్పుడెప్పుడు చూసాము అనేది కూడా చెప్తుంది. 1997-98 అప్పుడు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2.7 వరకు వెళ్ళాయి. దాన్నే ఎక్కువ అనుకున్నాము. కానీ ఇప్పుడు 3.6 వరకు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. 3.6 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు.
మనం ఎల్లినో ప్రభావం కారణంగా కరువు ఛాయలు 1997, 98లో మనం చూసాం. దీన్ని కోట్ చేస్తూ ఉంది నాసా. దీన్ని కోట్ చేసి అప్పుడు 2.7 ఉంది సాధారణ ఉష్ణోగ్రత కంటే కూడా. సముద్రం ఉపరితలం మీద ఉండే వాటర్ యొక్క ఉష్ణోగ్రత సాధారణం కంటే అప్పుడు 2.7 ఉంది, కానీ ఈసారి 3.6 ఉండే అవకాశం ఉంది. ఆ కారణం చేత విపరీతమైనటువంటి వాతావరణ ప్రతికూలతలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి నాసా చెప్తోంది. ఇక 2015-16 ఈ సంవత్సరంలో కూడా కరువుని ఫేస్ చేసాం. ఎల్నినో ప్రభావం, ఆ రోజు కూడా ఎల్నినో ప్రభావం ఉంది. ఈ ఎల్నినో ప్రభావం కారణంగా అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్, వర్షాభావ పరిస్థితులు, సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీన్నే గుర్తు చేస్తుంది నాసా. కానీ వాటన్నిటికంటే కూడా ఇప్పుడు సూపర్ ఎల్నినోని మించినటువంటి బలమైనటువంటి గాడ్జిల్లా వెంటాడుతుంది ప్రపంచాన్ని అని చెప్పి చెప్తోంది. నాసా అండ్ యూరోపియన్ స్పేస్ సేకరించినటువంటి ఉపగ్రహ చిత్రాలను స్టడీ చేసిన తర్వాత, ఆ స్టడీ కూడా ఎట్లా చేశారు, 14 నమూనాలను తీసుకున్నారు. ఈ 14 నమూనాలని స్టడీ చేసి వాళ్ళు ఫైనల్ చేసినటువంటి అంశం ఏంటంటే గాడ్జిల్లా దిశగా మనం వెళ్తున్నాము. వాతావరణంలో ప్రతికూలమైనటువంటి అంశాలు మనం చూడబోతున్నాము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అంచున ప్రపంచం ఉంది అని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది, అలాగే భారత వాతావరణ సంస్థ కూడా చెప్తుంది. అయితే కాకపోతే ఇప్పుడు కొంత సానుకూలమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇప్పుడు భారత వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసినటువంటి బులెటిన్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనము రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. అందుకే బెంగాలు, ఒడిస్సా, అలాగే కొంత తూర్పు బంగాళాఖాతం, ఈ తూర్పు సముద్ర తీరం వెంబడి ఉండేటువంటి రాష్ట్రాల్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది కొంచెం సానుకూలమైనటువంటి పరిణామం. రాబోయేటువంటి రోజుల్లో వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కానీ ఆ అంచనాలకి భిన్నంగా వాతావరణంలో మార్పులు ఉన్నాయని చెప్పి నాసా చెప్తున్నటువంటి క్రమంలో అటు పసిఫిక్ మహాసముద్రంలో కానీ, ఇటు హిందూ మహాసముద్రంలో కానీ, లేదా బంగాళాఖాతంలో కానీ మారుతున్నటువంటి మార్పుల్ని వాతావరణ సంస్థలు కూడా ఎగ్జాక్ట్గా అంచనా వేయలేనటువంటి విధంగా భూ ఉపరితల వాతావరణం అనేక పరిణామాలని సంతరించుకుంది. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో అటు వ్యవసాయ రంగం మీద, ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కరువు ఛాయలు క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థలు చెబుతుంది, భారత వాతావరణ సంస్థ చెప్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు బులెటిన్స్ను విడుదల చేస్తోంది. ఆ బులెటిన్స్ను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ మీటింగ్లు పెడుతూ ఉన్నాయి. ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ప్రజలు అందరూ కూడా ఈ కరువు నుంచి బయటపడేలాగా ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, నీటి నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం సూపర్ ఎల్నినో నుంచి గాడ్జిల్లాకి వెళ్ళాం. ఇక బావి తుఫాన్ ఎఫెక్ట్ మనం ఎక్కడ చూసాం, చైనాలో చూసాం. నిన్న మొన్న మనం ఇంటర్నెట్లో కనుక చూస్తే బావి తుఫాన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, కొన్ని కార్లు కొట్టుకోపోయినాయి, వరదలు, ప్రకృతి విలయతాండం చేసింది చైనాలో. సో కాబట్టి బావి తుఫాన్ యొక్క ఎఫెక్ట్ చూసిన తర్వాత ఇప్పుడు ఎల్నినో కానీ గాడ్జిల్లా కానీ దాని ఎఫెక్ట్ పడిన చోట వర్షాలు పడుతుంటాయి, పడని చోట అసలు పడవు. అంటే ఒకవైపు అతివృష్టి, మరొక వైపు అనావృష్టి అనేలాగా వాతావరణం గందరగోళ పరిస్థితుల్లో ఉంది. ఈ గందరగోళమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.